The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Deuteronomy, chapter 30, verse 9. నేటి దినం మన ధ్యానం కొరకు ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 9వ వచనం నుండి తీసుకొనబడింది. తెలుగులో 10వ వచనంలో ఉంటుంది. The Lord will again rejoice over thee for good, as he rejoiced over thy fathers. యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందును ఆనందించి నీ వైపు మళ్ళును. When we see the context of Deuteronomy 30, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయంలో సందర్భాన్ని మనం గమనిస్తే, the Israelites are in Moab, in the plains of Moab, east side of Dead Sea and River Jordan. ఇశ్రాయేలీయులు మోయాబు యొక్క మైదాన ప్రాంతంలో మృత సముద్రానికి యోర్దాను నదికి తూర్పు భాగంలో ఉన్నారు. And they have wandered 40 years in the wilderness under the leadership of Moses. మోషే నాయకత్వంలో అరణ్యములో 40 సంవత్సరాలు తిరుగులాడారు. Now they are facing two significant changes. ఇప్పుడు రెండు ప్రాముఖ్యమైన మార్పులను వాళ్ళు ఎదుర్కొంటున్నారు. One is that Moses will soon die. ఒకటి, అతి త్వరలోనే మోషే చనిపోతాడు. Because he is not going to enter into the promised land. ఎందుకనగా వాగ్దాన దేశంలో ఆయన ప్రవేశించబోడు. That is one change. ఇది ఒక మార్పు. The second is that the people will soon cross River Jordan to enter the promised land. రెండవది, ఇశ్రాయేలీయుల ప్రజలు యోర్దాను నది దాటి వాగ్దానం చేయబడిన ఆ దేశంలో అడుగు పెడతారు. Throughout the book of Deuteronomy, Moses was giving them his deathbed wisdom. ద్వితీయోపదేశకాండం అంతట్లో కూడా మోషే తన మరణ పడక నుండిన జ్ఞాన వాక్కులు చెప్తున్నాడు. In chapter 28, 28వ అధ్యాయంలో Moses talked about the blessings if the Israelites would obey God's commandments. ఇశ్రాయేలీయులు దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయత చూపించి ఉన్నట్లయితే వచ్చే ఆశీర్వాదాల గురించి చెప్తున్నారు. Later he warned them of the consequences of their disobedience. ఆ తర్వాత వారు అవిధేయులైన ఎడల దాని పరిణామాలు ఏంటియో కూడా చెప్పాడు. So in chapter 29, కాబట్టి 29వ అధ్యాయంలో he called them to a renewal of the covenant with the Lord. దేవునితో కూడా ఆ నిబంధనని వారు నూతన పరుచుకునే దాని గురించి చెప్తున్నారు. He reminded them of the miraculous journey that they had taken from Egypt to Moab. ఐగుప్తు నుండి మోయాబు వరకు సాగినటువంటి ఆశ్చర్యకరమైన విధానమైన ప్రయాణాన్ని జ్ఞాపకం చేసుకోమని. In chapter 30, 30వ అధ్యాయంలో he began by telling them to return to the Lord and the Lord will restore. యెహోవా వైపుకు మళ్ళుకొని నెడల ఆయన మరలా సమకూరుస్తాడు అని చెప్పాడు. He promised them that the Lord will bring them to the promised land and circumcise their hearts and curse their enemies. దేవుడు వాగ్దాన దేశానికి తీసుకుని వస్తాడు, వారి హృదయ సున్నతిని జరిగించి శత్రువులపైన విజయాన్ని ఇస్తాడు. So Moses reminded these truths time and again to them. కాబట్టి మోషే ఈ సత్యాలని పదే పదే వారికి జ్ఞాపకం చేసినాడు. Why? ఎందుకు? Because it was because of the Israelites' lack of understanding. ఎందుకనగా ఇశ్రాయేలీయులకి సరైన జ్ఞానము గ్రహింపు లేదు కాబట్టి. Yes, they are not having proper understanding about God and His ways. దేవుని గురించి, దేవుని యొక్క మార్గములు, దేవుని పద్ధతుల గురించిన సరైన గ్రహింపు లేదు వాళ్ళకి. Even in Deuteronomy, ద్వితీయోపదేశకాండంలో we can see the same type of reminding time and again. ఇదే రకమైన విషయాలు పదే పదే జ్ఞాపకం చేయటం మనం చూస్తాం. He gave opportunity to them to renew the covenant with God by mending their ways. దేవునితో వారు చేసిన నిబంధన మరలా వారి మార్గాలు చక్కదిద్దుకోవాలని జ్ఞాపకం చేస్తున్నారు. This speaks of the grace and the long suffering of God. ఇది దేవుని యొక్క కృప, దేవుని దీర్ఘ శాంతము గురించి మాట్లాడుతుంది. In Deuteronomy chapter 30, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయంలో Moses was talking about the regathering of Israelites from all the corners of the earth. మోషే ఇశ్రాయేలు ప్రజలు మరి భూదిగంతముల నుండి ఉన్న ఇశ్రాయేలీయులు సమకూర్చబడే దాని గురించి మాట్లాడుతున్నారు. When we consider the timelessness of the Bible, that is the word of God can be applied to all ages. చూడండి, దేవుని వాక్యం అనబడేటువంటి ఈ బైబిల్ గ్రంథము అన్ని తరాలకి అన్వయింపజేసుకోగలము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. This regathering and restoration can be applied even to the end days regathering of Israelites into their own land. వీరు మరలా సమకూర్చబడట, వారి స్వదేశానికి తిరిగి రావడం అనేది ఈ అంత్య దినాల్లో కూడా దేవుని ప్రజలు ఇశ్రాయేలీయులు మరలా వారి స్వదేశానికి సమకూర్చబడే దాని గురించి కూడా మాట్లాడుతారు. In Matthew 24:31, మత్తయి సువార్త 24:31 we find this prophecy of Jesus declaring that its fulfillment will take place when he returns in his glory. ఆయన తన మహిమతో కూడా తిరిగి వచ్చినప్పుడు ఆయన చెప్పినట్లుగానే వీరందరూ కూడా సమకూర్చబడే దాని గురించి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. Matthew 24:31 says, మత్తయి సువార్త 24:31 ఈ విధంగా రాయబడింది. And the Son of Man shall return in his glory
Then shall the angels go throughout the four corners of heaven, gathering together God's people back into their land. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును, వారు ఆకాశం యొక్క ఈ చివర నుండి ఆ చివర వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకొనిన వారిని పోగు చేతురు. This is speaking of the nation of Israel returning to Messiah. ఇది ఇశ్రాయేలీయుల జనాంగము మెస్సయా వైపుగా వాళ్ళు మలుకోవడం, ఆయన దగ్గర తిరిగి వచ్చే దాని గురించి మాట్లాడు. His elect will be drawn back into the land in a direct fulfillment of this prophecy. ఈ ప్రవచనము నేరుగా నెరవేర్పుగానే ఆ ప్రజలందరూ కూడా తమ దేశానికి తిరిగి వస్తారు. And also if we read in Isaiah 11 verses 11 and 12, ఇంకా మన యెషయా గ్రంథం 11వ అధ్యాయము 11, 12 వచనాల్లో చదివితే, I am reading the whole 2 verses. ఈ 2 వచనాలు కూడా నేను చదువుతున్నాను. And it shall come to pass in that day that the Lord shall set his hand again the second time to recover the remnant of his people, which shall be left from Assyria, from Egypt, from Pathros, from Cush, and from Elam, from Shinar, from Hamath, and from the islands of the sea. And he shall set up an ensign for the nations, and shall assemble the outcasts of Israel, and gather together the dispersed of Judah from the four corners of the earth. ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అష్షూరులో నుండి, ఐగుప్తులో నుండి, పత్రోసులో నుండి, కూషులో నుండి, ఎలాము నుండి, షినారులో నుండి, హమాతులో నుండి, సముద్ర ద్వీపములలో నుండి విడిపించి రప్పించుటకు యెహోవా రెండవ మారు తన చెయ్యి చాచును. జనములను పిలుచుటకు ఆయన ఒక ధ్వజము నిలవబెట్టును. భ్రష్టులైపోయిన ఇశ్రాయేలీలను పోగు చేయును. భూమి యొక్క 4 దిగంతముల నుండి చెదిరిపోయిన యూదా వారిని సమకూర్చును. Therefore the words of Moses can be taken as prophetical also, and they can be applied to the end days events. కాబట్టి మోషే పలికిన ఆ మాటలు ప్రవచనాత్మకంగాను అంచె దినాలకి సంబంధించి కూడా దాన్ని మనం అన్వయింపజేసుకోవచ్చు. God would also permanently change the people's heart's attitude toward himself. దేవుడు తన ప్రజల యొక్క హృదయ వైఖరిని చిరకాలం కొరకు తన వైపుగా ఆయన మార్చుకుంటాడు, మళ్ళిస్తాడు. That's what we read in Deuteronomy 30 chapter verse 6. ఆ మాటలే ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 6వ వచనంలో మనం చదువుతాం. While the repossession of the land can be said to some extent to have been fulfilled by the return of Jews following the Babylonian exile, బబులోను చెర అయిన తర్వాత యూదావారు మరలా తమ దేశానికి తిరిగి వచ్చేటువంటి ఆ సందర్భము, a repossession of the land has taken place to some extent. కొంతవరకు వారు తమ స్వదేశానికి వచ్చి దాన్ని స్వతంత్రించుకున్నది కొంతవరకు అది నెరవేర్చబడింది. That is, it is partly fulfilled. అనగా పాక్షికంగా నెరవేర్చబడింది. And again they are scattered in AD 70 మరలా క్రీస్తు శకం 70లో వారు మరలా చెదరగొట్టబడ్డారు by Titus the Roman emperor. రోమా చక్రవర్తి అయిన టైటస్ ద్వారా. So the greater prosperity and population was not achieved in the Old Testament times. కాబట్టి పాత నిబంధన కాలంలో వీరు సంఖ్యకి ఎక్కువగా వారేమి తిరిగి రాలేదు. In fact, it still awaits the fulfillment in any literal sense. వాస్తవంగా మనం చెప్పాలంటే అక్షరార్థంగా ఇది ఇంకనూ నెరవేర్చబడవలసి ఉందని. So here Moses was talking about the circumcision of heart. ఇక్కడ మోషే హృదయ సంబంధమైన సున్నతి గురించి మాట్లాడుతున్నాడు. In the Old Testament it is the circumcision of the flesh. పాత నిబంధనలో అది శరీర సంబంధమైన సున్నతి. So Moses is talking about circumcision of heart means ఇక్కడ మోషే హృదయ సంబంధమైన సున్నతి గురించి మాట్లాడుతున్నాడు. that clearly awaits a day yet to come as far as the covenant nation Israel as a whole is concerned. కాబట్టి ఇశ్రాయేలు దేశం నిబంధన ప్రజలుగా ఇక్కడ మనం పరిగణించబడితే అది ఇంకను జరగవలసి ఉంది అని దాని గురించి It is a మాట్లాడుతున్నాడు. future event. అంటే అది భవిష్యత్తులో జరగబోయే We have to సంగతుల wait for గురించి. it. దాని కొరకు మనం వేచి ఉండాలి. The words what Moses said in Deuteronomy, they can be applied literally for that day. And secondly, when the people of God returned from Babylonian exile, and finally and completely at the time of the return of Lord Jesus Christ. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 6వ వచనంలో మోషే పలికిన ఈ మాటలు అక్షరార్థంగా ఆ కాలానికి ప్రవచనాత్మకంగా బబులోను చెర నుండి విడిపించబడిన వారికి, అలాగే ఇప్పుడు జరగబోయే సంఘటన చివరి దినాలు అంత్య దినాలకి సంబంధించి కూడా అన్వయింపజేయబడుతుంది. Yes, we have to wait for that day. ఆ దినం కొరకు మనం కనిపెట్టుకొని So ఉండాలి. before I close, కాబట్టి ముగించే ముందు I want to present before you the gist of Deuteronomy chapter 30, the first 9 verses. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయములో మొదటి 9 వచనాల సారాంశాన్ని నేను చెప్తాను. The people of Israel and their experience can be summarized or enumerated in 7 steps. ఇశ్రాయేలీయుల ప్రజల యొక్క అనుభవాన్ని మనము ఒక 7 మెట్లుగా సారాంశంగా మనం దీన్ని చూడొచ్చు. They are
అవేమిటి అంటే first is మొదటిది dispersion for disobedience. చూడండి, వారు అవిధేయులైన కారణాన్ని బట్టి చెదరగొట్టబడుట. That is in verse 1. అది మొదటి వచనం. And in verse 2, రెండో వచనం, repentance in dispersion. కాబట్టి వారు చెదిరిపోయినప్పుడు పశ్చాత్తాపపడు. And in verse 3, the third thing, మూడో వచనంలో మూడవ సంగతి regathering. సమకూర్చబడుట. And fourthly, నాలుగోది in verses 4 and 5, 4-5 వచనాల్లో చూస్తున్నాం. restoration to their land. వారి దేశమునకు తిరిగి రావడం. And fifthly, ఐదోది in verse 6 and 8, 6-8 we వచనాలు, can see the national conversion. అక్కడ వారు ఒక దేశముగా మార్పు చెందట, మారు మనసు పొందట. And the sixth step in their life in verse 7, వారి జీవితంలో 6వ మెట్టు 7వ వచనంలో చదువుతాం. judgment of Israel's oppressors. మరి ఇశ్రాయేలీల శత్రువుల మీదకి వచ్చిన తీర్పు. And seventhly and finally in verse 9, 7వది ఆఖరిది 9వ వచనం. national prosperity. కాబట్టి వారు ఒక దేశముగా, ఒక ప్రజలుగా వారు అభివృద్ధి పొందేదారు. So Israel's experience can be enumerated in these 7 steps. కాబట్టి ఇశ్రాయేలీల యొక్క అనుభవము ఈ 7 మెట్లలో మనం చూడొచ్చు. In other books of the Bible like Isaiah, Amos, Jeremiah, Ezekiel, Daniel, etc., బైబిల్ గ్రంథంలో ఇంకా మిగతా గ్రంథాల్లో యెషయా, ఇర్మియా, ఎహెచ్కేలు, దానియేలు ఇంకా తదితర గ్రంథాల్లో the regathering of Israel to their own land in the end days is prophesied. అంత్య దినాల్లో ఇశ్రాయేలీయులు తమ స్వదేశానికి తిరిగి వస్తారు అనేవి ప్రవచించబడింది. So therefore we are expected to observe the times and the fulfillment of signs and scriptures. కాబట్టి కాలములను గురించి, అలాగే సూచనలు, లేఖనాల గురించి మనము జ్ఞాపకం చేసుకోవాలి. We have to observe what is happening outside. జరుగుతున్న సంగతులన్నీ కూడా మనం గమనిస్తూ ఉండాలి. That's why అందుకని cultivate obedience through intimacy with the scriptures and the God of the Bible. లేఖనాలతో సన్నిహిత్వతాన్ని చేసుకొని మరి బైబిల్ దేవునితో కూడా సహవాసాన్ని నువ్వు పెంచుకోవాలి. How can you do this? ఎట్లా చేయగలము? Yes, before I close, I suggest 4 T's. నేను ముగించే ముందు టీ అక్షరంతో మొదలయ్యేటువంటి ఒక 4 పదాలు చెప్తాను. Number 1, మొదటిది time. సమయము. Make time to be alone with God. దేవునితో ఏకాంత సమయము గడపడానికి నువ్వు నిశ్చయించుకోవాలి. Because it takes time to know God or to know anybody. ఎందుకనగా దేవుణ్ణి తెలుసుకొనుట లేదా ఇంకెవరినైనా కానీ మనం తెలుసుకోవడానికి సమయం పడుతుంది. So guard your quiet time with Him. కాబట్టి ఆయనతో కూడా మౌన ధ్యాన సమయాన్ని నువ్వు కలిగి ఉండాలి. The second is రెండవది talk. మాట్లాడుట. You just cannot have relationship without communication. నీవు మాట్లాడకుండా, సంభాషణ చేయకుండా సహవాసం చేయలేవు. And the third T is think. మూడవది ఆలోచన చేయాలి. Think about God's goodness, His grace and His gifts, etc. దేవుని మంచితనము, దేవుని దయాళుత్వము, దేవుడిచ్చిన ఈవులు, దాని గురించి ఆలోచన చేయాలి. In the midst of many distracting noises, and learn to train yourself to listen His voice. మన గమనికని మళ్లించి అనేక రకాల శబ్దాల మధ్య ఆయన స్వరమును వినడానికి నిశ్చయించుకోవాలి. And fourthly, 4వది trust. నమ్మిక ఉంచాలి. Trust Him fully. సంపూర్ణంగా ఆయన మీద నమ్మిక So ఉంచాలి. may God help us to prepare for His second coming, even learning important truths from the history of Israel. కాబట్టి దేవుని రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తూ, అలాగే మరి ఇశ్రాయేలు చరిత్ర నుండి పాఠాలు నేర్చుకొనుటకు దేవుడు సహాయం చేయనుగాక. May God bless us. దేవుడు మనల్ని దీవించునుగాక. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.